ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. గంగనా లేనా అన్నా లేనా లే గంగనా అంతా అయిపోయిందన్నా. ఏమైందో చెప్పరా అన్నా అయిపోయిందన్నా, అంతా అయిపోయిందన్నా. ఇక మనకి భవిష్యత్తు లేకుండా పోయిందన్నా, మనకి భవిష్యత్తు లేకుండా పోయిందన్నా. ముందు ఏడవకుండా ఏం జరిగిందో చెప్పు. అది మన పచారీ కొట్టు తగలబడిపోతుందన్నా, 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 తగలబడిపోతుందన్నా. మనకి జీవనాధారమే ఆ పచారీ కొట్టు. ఇప్పుడు అదే లేకుండా పోతే మనకిక మనుగడేదన్నా. నా చెల్లెళ్ళ భవిష్యత్తు కోసం ఏర్పాటు చేసుకున్న పచారీ కొట్టురాది. అది తగలబడిపోతే నేను తట్టుకోలేను. పెద్దయ్య గారు, చిన్నయ్య గారు, అయ్యా ఎక్కడున్నారయ్యా? అయ్యగారు, అయ్యా ఎక్కడున్నారు? అమ్మా అక్కడ అక్కడ ఏమైంది? మీ మేనల్ని పచారీ కొట్టి తగలబడిపోతుంది అమ్మగారు. అయ్యగారులకి చెప్తే ఏదైనా చేస్తారని వచ్చాను అమ్మగారు. అయ్యో నేను చెప్తాను, నువ్వు వెళ్ళు. అట్నే అమ్మగారు, తొందరగా వచ్చేయమని చెప్పండి. సరే. ఎవరికి చెప్తావు పెద్దమ్మా? గోడలక లేకపోతే మన నీడలక? ఏంటి శివ నువ్వు అనేది? ఇంట్లో మీ ఆయన లేడు, నీ కొడుకు లేడు. ఎక్కడికి వెళ్ళారు? ఏ రాజకార్యాలు వెలగబెట్టడానికో లేకపోతే దేన్నో తగలబెట్టడానికో వెళ్ళుంటారు. నువ్వు నన్ను చూస్తుంటే లాభం లేదు, నేనైనా చూడ్డానికి వెళ్ళాలి. ఆగు శివ, ఈ చిక్కట్లో ఎక్కడికి వెళ్తున్నావు? ఇంకెక్కడి చీకటి పెద్దమ్మా. గంగా బావ పచారీ కొట్టు తగలబడిపోతుంటే ఆ మంటలకి ఊరంతా వెలిగిపోతుంది. శివ అన్నా 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 ఆగరా, అన్నా అన్నా ఆగరా, అన్నా ఆగరా. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.